రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి. జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. గోదావరిపై నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, కడెం, లోయర్ మానేరు వరద నీరు చేరుతోంది డ్యాంలోకి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక భద్రాచలం దగ్గర 38 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. మరో 5 అడుగులు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక ధవళేశ్వరం దగ్గర 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ కూడా ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టానికి చేరువవుతోంది. వర్షాలు కాస్త శాంతించిన డ్యాంకు మాత్రం వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.20 అడుగుల మేర నీరు చేరింది. జూరాల నుండి 1,40,000 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. గత 24 గంటల్లో 10 టీఎంసీల నీరు చేరింది. మరో 21 టీఎంసీల నీరు వస్తే డ్యాం పూర్తిగా నిండుతుంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్న జెన్కో అధికారులు సుమారు 78,000 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.